కాలంలో ఒక మహాశక్తివంతమైన రత్నముందని చెబుతారు. ఆ రత్నాన్ని పొందిన వాడికి లోకాన్ని మార్చే శక్తి లభిస్తుంది. కైరవ్ రూపాంతర శక్తి కలవాడు. తన గమ్యం ఒక్కటే, ఆ రత్నాన్ని పొందడం. ఆ అన్వేషణలో అతడు అడవులు, పర్వతాలు, సముద్రాలు దాటాడు. ఇప్పుడు అతని అడుగులు ఈ అరణ్యం వైపు మళ్ళాయి. కాని ఈ అడవి ఖాళీగా లేదు. ఇక్కడ ఒక అజేయ శక్తి ఉంది. ఆధిపత్యం సాగిస్తూ ఆ అడవిలో నివాసిస్తుంది. కైరవ్కి ఎదురొచ్చే నిజమైన సవాలు అదే. కైరవ్ తన అన్వేషణ మొదలుపెట్టాడు. ఒక్కొక్క అడుగు అతన్ని అడవి లోతుల్లోకి తీసుకెళ్ళింది. అకస్మాత్తుగా అతని చూపు ఒక వృక్షంపై పడింది. అక్కడ ఏదో ప్రకాశం మెరిసింది. ఆ రహస్య రత్నం ఆకాశాన్ని తాకే వృక్ష శిఖరంలో దాగి ఉంది. కైరవ్ తన రూపాంతర శక్తితో జంతువుల రూపాల్లోకి మారుతూ చివరకు ఆ రత్నాన్ని చేరుకున్నాడు. కాని విధి వేరే తీర్పు చెప్పింది. ఆ రత్నం కైరవ్ కళ్ళ ముందే ధూళిగా మారిపోయింది. అయినా కైరవ్ ఆగలేదు. అతని అన్వేషణ ఇప్పుడే మొదలైంది. ఇది అతని కథ.